పైన పైన కూడా వేయాలి. హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు భానుమాస్. ఈ ఇయర్లో వేలాంగిని అయితే నేను 3వ సారి అయితే వెళ్తున్నాను. ఈసారి ట్రిప్ అయితే చాలా బాగుంది. నేను ఈసారి ఫ్యామిలీతో అయితే వెళ్తున్నానండి. ఈ రోజు డేట్ అయితే 12 ఆగస్ట్ 2026. నేను మా మమ్మీతో ఈసారి కొబ్బరి అన్నం అయితే చేయించుకుంటున్నాను. ప్రతిసారి బిర్యానీ అయిపోతుందని చెప్పేసి ఈసారి అయితే కోకోనట్ రైస్ అయితే చేయించుకుంటున్నాను. కర్రీ అయితే ఉడుకుతా ఉంది, చికెన్ కర్రీ. ఎర్లీ మార్నింగ్ 3కే లేసి వంట అయితే స్టార్ట్ చేసింది మా మమ్మీ. సో మనకి కరెక్ట్గా 5 కల్లా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంది. చికెన్ కర్రీ, మనకి మెయిన్గా కొబ్బరి అన్నం అయితే ఇలా ఉందండి. స్మెల్ ఎదిరిపోయింది, చాలా బాగుంది. సో మేమైతే భోజనం ఏం చేయట్లేదు, మొత్తం కూడా ప్యాక్ చేసేసుకుని ట్రైన్లో తిందామని చెప్పి ప్యాక్ చేసేసుకుని ఆటో పిలుచుకుని విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే ఆటోలో అయితే ఎక్కేసాము. ఈ ఆటో ఎవరిదో కాదండి, మా పెదనాన్నదే. మా ఇంట్లోనే ఒక 4 ఆటోలు ఉన్నాయి. ఇంకా మా పెదనాన్నే రమ్మన్నాము కొంచెం స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి. మా పెదనాన్న అయితే మార్నింగ్ వచ్చారు. ప్రజెంట్ మా ఉండవల్లి రూపురేఖలన్నీ మారిపోయినాయండి. ప్రజెంట్ రోడ్ వర్క్స్ ఎక్స్టెన్షన్ అయితే చేస్తా ఉన్నారు. మేము 5:15 కల్లా అలా బయలుదేరేసి అయితే స్టేషన్ కి అయితే వెళ్తా ఉన్నాము. మన ట్రైన్ అయితే 6:10 కండి. ఈసారి పినాకినికే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ ఇలాగ వేలాంగిని వెళ్తాం. ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం కూడా పినాకిని ఎక్కాము. మరలా ఈసారి కూడా పినాకిని ఎక్కుతున్నాము. ఈ పినాకిని ట్రైన్ విజయవాడలో 6:10 కి అయితే స్టార్ట్ అయిద్దండి. మేము జస్ట్ ఒక 20 మినిట్స్ ముందులో అయితే వచ్చాము. ఈసారి బాగా లేట్ అయితే అయింది. ఇంకా మనకైతే సన్ రైజ్ కూడా అవుతా ఉంది. ఇంకా స్టేషన్ లోపలికి అడావిడి అయితే వెళ్ళాము. ఈ పినాకిని ట్రైన్ ఎలా ఉండిద్ది అంటే మనకు ఓన్లీ విజయవాడ టు చెన్నై మధ్య మాత్రమే తిరుగుతూ ఉంటుంది. మేము వచ్చేయడానికి ఆల్రెడీ ట్రైన్ అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. ఆల్రెడీ చాలా మంది ఎక్కేసారు. మేమే కొంచెం లేట్ అయ్యాము. మేము కూడా ఫాస్ట్ గా మా కోచ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నాము. మా కోచ్ అయితే D5 అండి. సో D5 లోకి అయితే ఎక్కేసి కూర్చున్నాము. మా అమ్మ నాన్న వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సో అని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పుడు రిజర్వేషన్ చేసుకుని అయితే మేము స్టార్ట్ అయ్యాము. అండ్ మళ్ళీ ఇదే రోజు మా బాబాయ్ వాళ్ళు కూడా వేలాంగిని అయితే వస్తున్నా ఉన్నారు. వాళ్ళు అయితే కార్లో వస్తున్నారు. వాళ్ళు అటు కారులో స్టార్ట్ అయ్యారు. మేము ఇక్కడ ట్రైన్ లో అయితే స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్గా 6:10కి అయితే ట్రైన్ అయితే తీసాడు. ఇంకా ట్రైన్ అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బాయ్ విజయవాడ. ఈసారి వేలాంగిని ట్రిప్ నేను 6 days 5 nights అయితే పెట్టాను. చాలా లాంగ్ పెట్టానండి. ఆల్మోస్ట్ 1 week అంతా కూడా మనం ఉండేలాగా పెట్టాను. ఈ రోజు బుధవారం అండి. మేము బుధవారం మార్నింగ్ స్టార్ట్ అయితే నెక్స్ట్ వీక్ బుధవారం ఆఫ్టర్నూన్ దిగుతామండి. అంటే కంప్లీట్ గా ఒక వారం ఉండేలాగా ఈ ట్రిప్ అయితే పెట్టాను. ఫస్ట్ ఇంకా అక్కడ మొత్తం సెట్ అయ్యి కూర్చున్నాము. ఎందుకంటే కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత భోజనం చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే అందరం కూర్చున్నాము. టైం 8 అయితే అయింది. ఇంకా మేము కొబ్బరి అన్నం చికెన్ కర్రీ వేసుకుని భోజనం చేద్దామని చెప్పేసి కూర్చున్నాము. వెదర్ కూడా చాలా బాగుందండి. చక్కగా ఎర్లీ మార్నింగ్ కదా, సూపర్ ఉంది. ఇంకా ఫుడ్ కూడా అదిరిపోయింది. ఎర్లీ మార్నింగ్ 3కే లేసి ఇవన్నీ వండింది కాబట్టి సరిపోయింది. లేదంటే మనం బయట తినాలంటే తినలేమండి. ట్రైన్ లో ఫుడ్ అసలు తినలేము. మన కొబ్బరి అన్నం చికెన్ కర్రీ అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా భోజనం అయితే చేస్తా ఉన్నాము. దీంతో పాటు పెరుగు చట్నీ కూడా చేసింది. దీంట్లో దానిమ్మకాయ గింజలు అయితే వేసిందండి. కొబ్బరి అన్నం పెరుగు చట్నీ చాలా బాగుంటది కాంబినేషన్. మా భోజనాలు కంప్లీట్ అయ్యేసరికి బాపట్ల అయితే వచ్చేసాము. బాపట్ల తర్వాత ఒంగోలు, నెల్లూరు, గూడూరు ఇలా మెయిన్ స్టాపుల్లో అయితే ఆకుండా వెళ్తా ఉంటది ట్రైన్. అయితే చాలా మంది ప్రతి స్టేషన్ కి ఎక్కుతున్నారు. మనకి విజయవాడ నుంచి నెల్లూరు వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్రైన్ అంతా కూడా 50 to 60% అంతా కూడా ఖాళీ అయిపోయిందండి. చెన్నైకి రీచ్ అయ్యేసరికి ఓన్లీ ఒక 30 to 40% మాత్రమే ఉంటారు. ట్రైన్ అంతా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోద్ది. టైం అయితే 12:30 అయితే అయింది. మేము ఆల్మోస్ట్ చెన్నై అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాము. చెన్నై సెంట్రల్ చాలా పెద్ద స్టేషన్ అండి. చెన్నై సెంట్రల్ ఏంటంటే అక్కడతో స్టాప్ అనమాట. అంటే అక్కడతో ఆగిపోతాయి ట్రైన్స్ అన్ని కూడా. మనకి శాటిలైట్ రైల్వే స్టేషన్ అంటారు చెన్నై సెంట్రల్. అంటే అక్కడతో వెళ్ళి ఆగిపోతాయి. మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ రావడమే తప్ప ఎదరకెళ్తా ఉండదు. మనం ట్రైన్ మిడిల్లో ఉన్నామండి. మన వెనకాల ట్రైన్ ఎంత ఉందో మన ఎదురు కూడా ట్రైన్ అయితే అంతే ఉంది. ఈ పినాకిని ట్రైన్ ఎగ్జాక్ట్గా అయితే మనల్ని 1:30కి అయితే చెన్నై సెంట్రల్లో దించాలి. కానీ టైం అయితే 12:40 అయింది.
చాలా స్పీడ్గా వచ్చామండి చెన్నై సెంట్రల్. ఇప్పుడు మనం చెన్నై సెంట్రల్ స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతా ఉన్నాము. ఈ పాత కోచ్లు చూసి చానాళ్ళైంది. ఈ ట్రాక్స్ పక్కన అలా పెట్టి ఉన్నాయి చూసారా. అనుకున్న టైం కన్నా కానీ మొదలుగానే అయితే మేము చెన్నై సెంట్రల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అండి. పెద్ద స్టేషన్, చాలా పెద్ద ప్లాట్ఫామ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అర్జెంట్గా కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయ్యి లగేజ్ అంతా కూడా క్లాక్ రూమ్లో అయితే పెట్టేసి ఇక్కడ నుంచి అయితే కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, చెన్నై అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి నేనైతే ప్లాన్ చేశాను. ఫస్ట్ అర్జెంట్గా ట్రైన్ అయితే దిగేసి అర్జెంట్గా నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నాము. ఫస్ట్ ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు మన లగేజ్ బ్యాగ్స్ ఎన్ని శాలరీలు అనేది ఫస్ట్ లెక్కేసుకోవాలి. ఒకసారి అలా లెక్కేసుకోవడం వల్లే మేము ఒక బ్యాగ్ అయితే వేరే స్టేషన్లో వదిలేసాము. ఒకసారి ఈ పిల్లలు చూసారా, మనకి థర్డ్ ఏసీలో ఉండే కదా బెడ్షీట్లు అవన్నీ కూడా తీసుకుని పరారు. అలా బెడ్షీట్లు తీసుకెళ్తాం కరెక్ట్ కాదు, బట్ తీసుకెళ్తున్నారు, ఏం చేస్తాం, ఏం చేయలేం. అసలైన విషయం చెప్తాం మర్చిపోయాను. చెన్నై సెంట్రల్ క్లాక్ రూమ్ లో అయితే ఫుడ్ ఐటమ్స్ ఉన్న బ్యాగ్స్ అయితే లోపలికి అలౌ చేయట్లేదు. మనం వండుకొని తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్, ఏ ఫుడ్ ఐటమ్ అయినా కానీ మనల్నే క్యారీ చేయమంటున్నారు. లోపలికి అయితే అసలు అలౌ చేయనంటున్నారు. ఇంతకు ముందు ఓన్లీ వాటర్ ఒకటికి అలౌ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కనీసం చిన్న బిస్కెట్ బ్యాగ్ ఉన్నా కానీ ఒప్పుకోవట్లేదండి. మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగ్స్ అన్ని కూడా చెక్ చేసి ఫుడ్ ఐటమ్స్ లేకపోతే లోపలికి తీసుకుంటున్నారు. మేము ఇటు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ తినేలాగానే ప్లాన్ చేసాము. అందుకే మా మొత్తం అయిపోయినాయండి, తినేసాము. సో అందుకనే లోపలైతే పెట్టారు. టైం అయితే 2:30 అయితే అవుతా ఉంది. ఇంకా మేమైతే బయటకి అయితే వచ్చేసాం. లగేజ్ అంతా పెట్టుకుని మేము ముగ్గురం ఫ్రీగా ఒక కవర్ ఒకటే తీసుకుని మాతో పాటు బయటకైతే వచ్చాము. ఇప్పుడు చెన్నైలో చాలా పెద్ద చర్చి, చాలా కాస్ట్లీయెస్ట్ చర్చికి అయితే వెళ్తున్నాము. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా తెలుగులో ఈ చర్చి గురించి అయితే పెట్టలేదు. తమిళ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కానీ తెలుగులో మాత్రం ఫస్ట్ టైం ఈ చర్చి గురించి అయితే మీకు చూపించబోతున్నాను. కొత్త చర్చి అండి ఇది. ఫస్ట్ అర్జెంట్ గా ఆ చర్చికి అయితే వెళ్దాము. మొదట మనం ఆ చర్చికి వెళ్ళాలంటే ఫస్ట్ అర్జెంట్ గా మనం చెన్నై పార్క్ స్టేషన్ కి అయితే వెళ్ళాలి. మేమైతే సబ్వేలో నుంచి చెన్నై పార్క్ స్టేషన్ కి అయితే క్రాస్ అవుతా ఉన్నాము. ఎండ మాత్రం మాలు లేదు, ఏదో స్టైల్ కోసం అని కాదు, కళ్ళల్లో బాగా ఎండ పడుతుందని చెప్పి కళ్ళజోళ్ళు అయితే పెట్టుకున్నాము. ఈ రోజు అయితే బాగా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, ఫుల్ ఎండగా అయితే ఉంది. ఈ చెన్నై సెంట్రల్ సబ్వేలో నుండే నడుచుకుంటా వెళ్తా ఉంటే మనకి రైట్ సైడ్ మెట్రో లైన్ ఉంటుందండి. ఈ రైట్ సైడ్ మెట్రో లైన్ కూడా ఇంకొక 3-4 ఫ్లోర్స్ కిందగా ఉంటుంది. ఇంకా ఆల్రెడీ మనం రోడ్డు కింద నడుస్తూ ఉన్నాము. ఇంకా ఎక్కడ నుంచి కూడా మనం ఇంకో 3 ఫ్లోర్స్ కిందకంటే చూడండి అది ఇంకెంత లోపలికి ఉందో. ఫస్ట్ మనం చెన్నై పార్క్ స్టేషన్ వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు వెళ్ళాల్సిన స్టేషన్ అయితే ఇందిరానగర్ అండి. చెన్నై పార్క్ స్టేషన్ నుండి ఇందిరానగర్ కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. ఇందిరానగర్ అది వేరే లైన్ అండి. ఇది వచ్చేవరకే మనకి తాంబరం వెళ్ళే లైన్. అందుకనే ఫస్ట్ చెన్నై పార్క్ స్టేషన్ కి వచ్చిన తర్వాత చెన్నై పోర్ట్ కి వెళ్ళాలి. ఫస్ట్ మనం చెన్నై పోర్ట్ గా నుంచి మనకి రూట్ అనేది డివైడ్ అయ్యింది. నేను ప్రెసెంట్ అయితే చెన్నై పార్క్ లో ఉన్నా కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెన్నై పోర్ట్ అంటే దీని పైన స్టేషన్ చెన్నై బీచ్ వైపు వెళ్ళే ట్రైన్స్ ఎక్కితే సరిపోద్ది. మనం చెన్నై బీచ్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు. చెన్నై పోర్ట్లో అనే స్టేషన్లో దిగితే సరిపోద్ది. మేము చెన్నై పార్క్ నుండి చెన్నై పోర్ట్ స్టేషన్కి అయితే వచ్చామండి. ఇది చెన్నై పోర్ట్ స్టేషను. ఈ స్టేషన్ కా నుంచి మనకి 2 రూట్లుగా అనేవి లోకల్ ట్రైన్స్ అనేవి డివైడ్ అవుతాయి. ఒకటేమో తాంబరం చెంగల్పట్టు వెళ్ళే రూటు, ఇంకోటి వచ్చేవరకు వేలంచెర్రీ వెళ్ళే రూట్ అండి. మనం ప్రజెంట్ వేలంచెర్రీ సైడ్ అయితే వెళ్తున్నాము. ఈ చెన్నై పోర్ట్ స్టేషన్కి వచ్చిన తర్వాత టికెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి ఇందిరానగర్ రైల్వే స్టేషన్కి అయితే ఉంటాయండి. ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ జర్నీ అయితే ఉంటుంది. మనకి కరెక్ట్ గా ఇందిరానగర్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తాము. ఈ వేలంచెర్రీ ఇందిరానగర్ వెళ్ళే రైల్వే స్టేషన్ డైరెక్షన్ లో చూసారు కదా, మొత్తం ట్రైన్ అంతా కూడా మనకి ఇలాగా పిల్లర్స్ మీదే వెళ్తుంది. మనకి తాంబరం రూట్ అంతా కూడా నేల మీదే ఉంటది. మ్యాక్సిమం మొత్తం నేల మీద ఉంటది. కానీ బట్ ఈ రూట్ అంతా కూడా మనకి బ్రిడ్జెస్ మీదే వెళ్ళిందండి. లోకల్ ట్రైన్స్ ఇలా గాలి వెళ్తాం నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. మ్యాక్సిమం మెట్రో ట్రైన్స్ ఇంత హైట్ లో వెళ్తాయి. బట్ ఈ రూట్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంది. ఈ 1/2 అవర్ జర్నీలో మనకి మంచి మంచి లొకేషన్స్ అయితే వస్తా ఉన్నాయి. అసలు మామూలుగా లేదండి, చాలా బాగుంది రూట్ అయితే. ఇంకా ఇందిరానగర్ రైల్వే స్టేషన్ అయితే దగ్గరలో ఉన్నాము. ఇంకో నెక్స్ట్ 3 స్టేషన్స్ తర్వాత మనకి ఇందిరానగర్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. కరెక్ట్గా ఒక 1/2 అవర్ తర్వాత ఇందిరానగర్ రైల్వే స్టేషన్ అయితే వస్తుందండి. అక్కడ దిగేసి బయటకు వచ్చి మేము ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. మనకి కరెక్ట్గా ఇందిరానగర్ రైల్వే స్టేషన్ కాడ నుంచి ఇప్పుడు మనం వెళ్ళేది లొకేషన్ అయితే మనం బీసెంట్ నగర్ అంటారు. ఈ బీసెంట్ నగర్ లో ఉన్న చర్చ్ మనకి ఎగ్జాక్ట్ గా ఇందిరానగర్ రైల్వే స్టేషన్ కాడ నుంచి 4.5 కిలోమీటర్లు ఇలాగ మనం ఆటోలో అయితే వెళ్ళాలి. సో కరెక్ట్ గా వెళ్ళిన తర్వాత మనకి కార్నర్ లో దింపుతారు. ఇదే అండి చర్చ్ పేరు, అన్నాయ్ వేలాంగ్ని షెరైన్ బాసిలికా బీసెంట్ నగర్. ఇది చాలా పెద్ద చర్చ్ అండి. మనకి వేలాంగ్నిలో ఒక చర్చెస్ లాగా ఉంటదండి. ఇది చాలా హైట్ లో కట్టారు. ఈ చర్చ్ కూడా చాలా బాగుంటదండి. మొత్తం కూడా ఆర్కిటెక్చర్ గానీ సూపర్ ఉంటది. మీరు గూగుల్ మ్యాప్ లో కూడా ఇలాగ అన్నాయ్ వేలాంగ్ని షెరైన్ బాసిలికా అని కొడితే మీకైతే గూగుల్ మ్యాప్ లో కూడా వస్తుందండి లొకేషన్. మీరు ఫ్యామిలీ ఎక్కువ మంది ఉంటే ఒకవేళ ఎంత ట్రావెలింగ్ మేము చేయలేము అనుకుంటే డైరెక్ట్ గా మీకు చెన్నై సెంట్రల్ నుంచి కూడా మనకి క్యాబ్స్ గానీ ఆటోలు గానీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే చూసి మాట్లాడుకోండి.
మనకి చెన్నై సెంట్రల్ గా నుంచి ఆల్మోస్ట్ ఒక 28 km అయితే ఈ చర్చ్ అయితే ఉంటుందండి. కానీ అంత దూరం నుండి ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చాం కదా, నిజంగా చాలా వర్త్ అండి. చర్చ్ అయితే చాలా బాగుంది, మీకు చూపెడతా క్లియర్ గా చర్చ్ ఎంత బాగుందో. ఎన్ని కోట్లు పెట్టి కట్టారో తెలియదు కానీ చర్చ్ అయితే చాలా బాగుంటుందండి. మనకి అక్కడికి వెళ్ళంగానే చాలా అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. మాకు ఈ చర్చ్ దగ్గర రావడానికి ఆల్మోస్ట్ గంట పావుతా టైం పట్టిందండి. చర్చ్ అయితే కంప్లీట్ గా వేలాంగణిలో మనకి ఏవైతే జరిగినాయో మిరాకిల్స్ అవన్నీ కూడా చర్చ్ నిండా ఉంటాయండి. ఈ చర్చ్ అయితే ఎర్లీ మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారు మనకి, అండ్ క్లోజింగ్ అయితే 12 అంటే 12 గంటలకల్లా క్లోజ్ చేసేస్తారు. మరలా ఈవినింగ్ 4:30కే ఓపెన్ చేస్తారు. మరలా నైట్ అయితే మనకి 8 దాకా అయితే ఉంటుంది. మేము 4 లోపే వచ్చాము అక్కడికి, కానీ చర్చ్ అయితే క్లోజ్ లో ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత రమ్మన్నారు. ఈ లోపల ఇంకా రిమైనింగ్ అక్కడ ఉన్నాయన్నీ కూడా చూస్తా ఉన్నాము. ఈ అన్నయ్య వేలాంగణి చర్చ్ ఆపోజిట్ లోనే ఇంకో చిన్న చర్చ్ అయితే అది ఓపెన్ లోనే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ మనకు ఓపెన్ లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇలాగ మనకి ఉయ్యాలు అయితే కట్టారు, తాళం కప్పులు ఇవన్నీ కూడా, ఇల్లు కట్టుకున్న వాళ్ళు తాళం కప్పులు అండ్ పిల్లల కోసం ఉయ్యాలు అయితే కట్టారండి. అండ్ మనకి లోపల ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఒక పెద్ద చెట్టు కింద మనకి వేలాంగణి మాత అయితే ఇక్కడ మనకి కనబడతా ఉంది. వెనకాల పిల్లోడైతే పాలైతే అందిస్తా ఉన్నాడు అమ్మకి. ఇలాగ వేలాంగణి మాతకి మనకి రకరకాలుగా మనకైతే స్టాచ్యూస్ అయితే కనబడతా ఉన్నాయి. ఇంకా చాలా మంది ప్రేయర్ చేసుకుంటాకి వెళ్ళారు. ఇంకా నేను కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలాగ ప్రేయర్ చేసుకుని అయితే రావచ్చండి. సేమ్ నాకైతే వేలాంగణిలో ఉన్న ఫీలింగే వచ్చిందండి. నిజంగా కంప్లీట్ వేలాంగణిలో మనకి చర్చెస్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది మొత్తం కూడా. ఇంకా అలాగా ప్రేయర్ చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక తొండంలో నుండి చూస్తే ఇక్కడ మనకి వేలాంగణి మాత కనిపిస్తుంది చూసారా. ఇక్కడ ఏనుగు ఒకటి ఉందండి స్టాచ్యూ. ఆ ఏనుగు స్టాచ్యూలో నుంచి మనం అలా చూస్తూ ఉంటే మనకి లోపల అవతల వేలాంగణి మాత అయితే కనిపిస్తూ ఉంటుందండి. నేను చెప్పే కదా ఇది మినీ వేలాంగణి అని చెప్పేసి. సేమ్ వేలాంగణి లాగే మనకి చర్చికి దగ్గరలో మనకి ఇక్కడ బీచ్ అయితే ఉంటుందండి. మేము ప్రెసెంట్ అయితే ఇంకా చర్చ్ చూపించే టైం ఉంది చెప్పేసి బీచ్ కాడికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నాము. అదిగోండి చర్చ్ డోము. అక్కడ నుంచి జూమ్ అవుట్ చేసి ఇక్కడ చూస్తే ఎదురుగా మనకి ఇక్కడ బీచ్ అయితే ఉండదండి. చాలా పెద్ద బీచ్ ఇది. ఈ బీచ్ పేరే బీసెంట్ నగర్ బీచ్ అంటారు. ఇది చాలా పెద్ద బీచ్. మనకి వాటర్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి బీచ్ కాడికి వెళ్దాం చూద్దాం పండి. మనకి వేలాంగణిలో మెయిన్ బాసిలికా నుండి బీచ్ కాడికి ఎంత దూరం ఉండిద్దో ఇది కూడా అంతే అండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మనకి బీచ్ అయితే ఉంది. నడుచుకుంటూ వచ్చేయచ్చు. మేము ఈవినింగ్ 4కి వచ్చాం కాబట్టి ఇలా ఉంది, కానీ కొంచెం లేట్ అయితే మాత్రం ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తారంట మొత్తం కూడా. మనకి బీచ్ అయితే చాలా బాగుందండి. మెయిన్గా చాలా లోతు ఉంది బీచ్ అయితే. చాలా గుంటలా ఉంది చూసారా, చాలా లోతుగా ఉందండి. ఇలాగే ఈ బీచ్ అమ్మడే పడి ఒక 15 కిలోమీటర్స్ ఎదురుకి వెళ్తే మెరీనా బీచ్ వస్తుంది. మా పేరెంట్స్ అయితే ఫుల్ హ్యాపీ అండి. సరదాగా బీచ్ ఒడ్డున అలా అయితే కూర్చున్నాము. చాలా బాగుంది బీచ్ అయితే. మనకి మంచి గాలి కూడా వస్తుంది. మనకి బీచ్ కా నుండి చూసినా కానీ మనకి చర్చి డోమ్ పైన ఉండే సిలువ అయితే కనబడుతుంది. చూస్తున్నారు కదా, చెట్ల వెనకాల ఉన్నదే మనకి చర్చ్ అనమాట. మనకి ఈ బీచ్లో గుర్రాలు కూడా ఉన్నాయండి. నేను అసలు ఛానల్ అయింది గుర్రం ఎక్కి, అందుకనేసి గుర్రం రైడ్ కూడా చేశాను. 150 రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు. సముద్రం పక్కన అలా గుర్రం మీద చక్కగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే భలే ఉందండి, చాలా బాగుంది. మీరు వెళ్తే డెఫినెట్గా గుర్రం అయితే ట్రై చేయండి, చాలా బాగుందండి. ఒక అరగంట అలా టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ చర్చ్ అయితే ఓపెన్ చేసి ఉంటారని చెప్పేసి మేమైతే చర్చికి నడుచుకుంటూ అయితే వచ్చేసాము. మళ్ళీ ఇంకా పదండి ఫాస్ట్గా మనం చర్చ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదండి చర్చ్. మనకి చర్చ్లో మెయిన్ డోర్ ఉంది కదా, మెయిన్ డోర్ ఉన్న పక్క డోర్లు అయితే ఓపెన్ చేశారు. చర్చ్ లోపలికి అయితే అందరు వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా చెప్పులు అయితే విడిచేసి ఇంకా పైకి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మెయిన్ డోరే హైలైట్గా ఉంది చూడండి. మనకి ఎంత హైట్ ఉందంటే చర్చ్ అంత హైట్ ఉంది. నాకేదో వేరే కంట్రీలో చూసిన చర్చ్ లాగా అనిపిస్తుంది. చర్చ్ మాత్రం మంచి హైట్ లో కట్టారు. మనకి ఇక్కడ డోరే చూసారా ఎంత బాగుందో. మనకి మెయిన్ డోర్ కూడా మీద ఇలాగ దేవదూతలు అండ్ దాంతోపాటు మనకి వేలాంగణి మాత అయితే ఇలాగ డోర్ బయటకు వచ్చినట్టు ఉంటుందండి. 3Dలో ఉంటుంది, చాలా బాగుంటది. అలాగే వేలాంగణిలో జరిగిన మిరాకిల్స్ అన్ని కూడా మనకి మెయిన్ ద్వారం మీద అయితే ఇలాగ గ్లాస్ రూపంలో అయితే మనకి పొందుపరిచారు. మెయిన్ డోర్ అంతా కూడా కంప్లీట్ టేక్ వుడ్ అయితే చేశారండి. నిజంగా డోరే హైలైట్ గా ఉంది, చాలా బాగుంది. మనకి వేలాంగణిలో మనకి మార్నింగ్ స్టార్ చర్చ్ డోర్ ఉంటుంది కదా, సో దానికన్నా కానీ ఇది ఇంకా చాలా బాగుందండి. లేటెస్ట్ గా కట్టారు కదా, సో చాలా బాగా కట్టారు. ఇంకా మెయిన్ చర్చ్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. మనకి ఇక్కడ చర్చ్ లోపల ఫొటోస్ అండ్ వీడియోగ్రఫీస్ అయితే అలవ్ లేదు. మన సబ్స్క్రైబర్స్ కోసం నేను
బ్యాగ్స్ కూడా ఇలా చర్చ్ మొత్తం కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుందండి చర్చ్. నాకు బాగా నచ్చేసింది. చర్చ్ ఫ్లోర్ నుంచి సీలింగ్ దాకా ఎటు చూసినా కానీ మీకు చాలా కాస్ట్లీగా అండ్ పవిత్రంగా చాలా బాగుంటదండి. లేటెస్ట్ టెక్నాలజీ అండ్ రీసెంట్ గా కట్టిన చర్చ్ కాబట్టి ఇది ఇలాగా బాగా కట్టారండి. ప్రతిదీ దగ్గరుండి చేయించినట్టుగా అనిపించింది నాకు. అంత బాగుంది, చాలా యూనిక్ గా చాలా బాగుందండి. నేను ఈ చర్చికి గూగుల్ మ్యాప్స్ అండ్ రీల్స్ చూసే వచ్చాను, కానీ రియల్ గా చాలా బాగుంది. మనకు రియల్ గా చూస్తే ఆ ఫీలింగే వేరు. చాలా బాగుందండి. మీకు డెఫినెట్ గా కుదిరే లెక్క అయితే ఖచ్చితంగా ఈ చర్చిని అయితే విజిట్ చేయండి. మీరు అస్సలు డిసప్పాయింట్ ఎవరు. చూస్తున్నారు కదా టేబుల్స్ ఎలా ఉన్నాయో, చాలా బాగుందండి. నేను ఇప్పుడు దాకా చూసిన చర్చెస్ లో నిజంగా చాలా కాస్ట్లీయెస్ట్ చర్చ్ అండి ఇది. చాలా బాగుంటది చర్చ్ అయితే. డెఫినెట్ గా చూడండి, మీరైతే అస్సలు డిసప్పాయింట్ ఎవరు. చాలా బాగుంటుంది. చర్చ్ లో ఒక 20 minutes టైం స్పెండ్ చేసిన తర్వాత ప్రేయర్ చేసుకుని బయటకు వచ్చేసి వెంటనే ఇందిరానగర్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇది ఇందిరానగర్ రైల్వే స్టేషన్ అండి. టైం అసలు తెలియలేదు. 5:06 అయితే అయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా హడావుడిగా మేమైతే ఫస్ట్ అర్జెంట్ గా చెన్నై పార్క్ స్టేషన్ కి అయితే, చెన్నై సెంట్రల్ కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మేము వచ్చిన రూటే మరలా బ్యాక్ వచ్చేయచ్చు. చెన్నై పోర్ట్ కి వెళ్ళి మళ్ళీ చెన్నై పార్క్ రావచ్చు. బట్ మేమేం చేసామంటే కంటిన్యూగా వేలంచేరి సైడ్ అయితే వెళ్ళాము. వేలంచేరి సైడ్ నుంచి సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిద్దండి. వేలంచేరి తర్వాత నెక్స్ట్ వచ్చే రైల్వే స్టేషన్ సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ అండి. ఈ వేలంచేరి వెళ్ళే లైన్ అండ్ తామరం వెళ్ళే లైన్, మనకి 2 లైన్స్ కూడా మనకి సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ దగ్గర 2 మర్జ్ అవుతాయి. 2 అక్కడ కలుస్తాయి అండి. ఈ 2 లైన్స్ సెయింట్ థామస్ మెట్రో దగ్గర అయితే కలుస్తాయి. మనకి ఇక్కడ మెట్రో నుంచి మరలా ఇది పైన ఉన్నది మెట్రో బిల్డింగ్ అండి. ఇప్పుడు మేము ఆ లైన్ లో వచ్చాము. అక్కడ నుండి దిగి మళ్ళీ కింద ఉన్నది లోకల్ ట్రైన్ లైన్ అండి. ఆ లోకల్ ట్రైన్ లైన్ కి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నాము. సో ఇది మీకు కన్ఫ్యూజ్ అయితే ఏం చేస్తారంటే బ్యాక్కి వెళ్ళిపోండి. సేమ్ మనకి చెన్నై పోర్ట్కి వెళ్ళిపోయి ఇందాకే స్టేషన్ మారి చెన్నై పార్క్ రావచ్చు, లేదనుకుంటే ఇలా అన్నా రావచ్చు. ఇప్పుడు మేము సెయింట్ థామస్ మౌంట్ కా నుంచి లోకల్ ట్రైన్ అయితే ఎక్కి ప్రెసెంట్ మేము డైరెక్ట్ గా చెన్నై పార్క్ స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. అసలు ఈ కోచ్ చూసారా ఎలా ఉందో, అదేదో బల్లలేసారు సైడ్ కి, డిఫరెంట్ గా ఉంది కోచ్. ఇంకా అలా అడవుడిగా మేమైతే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసి ఫస్ట్ క్లాక్ రూమ్ లో ఉన్న మా లగేజ్ కోసం అయితే నేను మా డాడీ అయితే వచ్చాము. మా మమ్మీని అయితే ఆ చెన్నై పార్క్ స్టేషన్ లో అక్కడ ఎదురుగానే కూర్చోబెట్టి మేమిద్దరం మాత్రం లగేజ్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇంకా లగేజ్ కూడా తీసేసుకున్న తర్వాత మేము అలా నడుచుకుంటే చెన్నై పార్క్ స్టేషన్ కి అయితే వెళ్ళాము. చెన్నై పార్క్ టు ఇప్పుడు ఎగ్మోర్ అయితే వెళ్ళాలి. నెక్స్ట్ స్టేషన్ అండి. చెన్నై పార్క్ తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేషన్ ఎగ్మోర్. సో టైం అయితే మనకి 7:30 అవుతుంది. ఇంకా మేము అర్జెంట్ గా స్టేషన్ అయితే మారాము. ప్రెసెంట్ మేమైతే ఎగ్మోర్ లో అయితే ఉన్నాము. ఎగ్మోర్ రైల్వే స్టేషన్ చూసారు ఎలా ఉందో. ప్రెసెంట్ ఫుల్ రెనోవేషన్ అయితే ఉంది. కంప్లీట్ గా అయిపోతే ఎగ్మోర్ రైల్వే స్టేషన్ చాలా బాగుంటుందండి. ఇంకా మేము మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వరకు ఫుడ్ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే బయట టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఈ లోపల ట్రైన్ కూడా ఏ నెంబర్ ప్లాట్ఫామ్ పెడతారో చూసి ఫస్ట్ అయితే వీళ్ళని ప్లాట్ఫామ్ లో అయితే సెట్ చేసి నేనైతే టిఫిన్ తినడానికి బయటకైతే వెళ్ళాను. చపాతీయా? లోపల ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో చూసారు కదండి వర్క్ ఎలా జరుగుతుందో. మనకి జేసీబీతో వర్క్ అయితే జరుగుతూ ఉంది. దాదాపుగా 4-5 years నుంచి కూడా మనకి ఇక్కడ నుంచి ట్రైన్ అయితే లేదండి. డైరెక్ట్ గా తామరం నుంచి అయితే ఎక్కాల్సి వస్తుంది. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోయి మరలా పాత విధంగానే మనకి ఎగ్మోర్ నుంచి డైరెక్ట్ గా వేలాంగినికే ఇస్తారండి. ఇంతకు ముందులా నాగపట్నం కరేకల్ అలా వెళ్ళేది. బట్ ఇప్పుడు ట్రైన్ అంతా మారిపోయింది. మనకి డైరెక్ట్ గా ఎగ్మోర్ టు వేలాంగినికి అయితే ట్రైన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది. ఒక అరగంట జర్నీ తర్వాత తామరానికి అయితే రీచ్ అయింది. ఇంతకు ముందు ఎక్కడ నుండి ఎక్కి వెళ్ళే వాళ్ళం, బట్ ఇప్పుడు అంతా మారిపోయిందని చెప్పే కదా, అంతా ఎగ్మోర్. ఇప్పుడు ఇంకా ఎట్టకేలకు పునుకొని లెగిసేసరికి వేలాంగిని అయితే వచ్చేసాము. డైరెక్ట్ గా మనకి ఎలాంటి బస్సులు కానీ ఏమి ఎక్కర్లేదు. నాగపట్నంలో దిగి డైరెక్ట్ గా మనం వేలాంగిని అయితే వచ్చేయచ్చు. ప్రజెంట్ టైం అయితే 5:20 అయితే అవుతుంది. కరెక్ట్గా 5:20 కల్లా మనం ప్రజెంట్ వేలాంగినిలో అయితే ఉన్నాం. ట్రైన్ మొత్తం కూడా దిగిపోయారు. చూసారు ఇక్కడ అందరూ ఇక్కడ వేలాంగినికి వచ్చిన భక్తులే. అందరు తెలుగు వాళ్ళే ఉంటారండి. మ్యాక్సిమం 80% తెలుగు వాళ్ళే ఉంటారు. మా బాబాయ్ వాళ్ళు కారులో వచ్చాయని చెప్పే కదా, వాళ్ళైతే నైటే వచ్చారండి. ఎర్లీ మార్నింగ్ 8కే బయలుదేరి నైట్ 10:30 కల్లా వేలాంగినిలో ఉన్నారు. మనం చెన్నైలో మనకి 7 hours గ్యాప్ ఉంది కదా, చర్చెస్ అన్ని కవర్ చేసుకుని నెక్స్ట్ రోజు మార్నింగ్ ఎర్లీగా 5:30 కల్లా మనం అయితే దిగాము వేలాంగినిలో. మనకి వేలాంగిని రైల్వే స్టేషన్ గా నుండి చర్చి దగ్గర దింపడానికి అయితే మనకి ఆటోకి 150 రూపాయలకి అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఇంకా ఆటోలు ఎక్కేసి రూముల కాడికి అయితే వెళ్ళిపోయాం. నెక్స్ట్ పార్ట్ లో రూములు, చర్చెస్ అండ్ ఈసారి మాత్రం ఫుడ్ బేబచ్చంగా వండుకున్నాము. ఆ ఫుడ్ వీడియోస్ అన్ని కూడా చూపెడతాను.
అండ్ మా ఫ్యామిలీ మొత్తం కూడా అందరం ఎలా ఎంజాయ్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. వెల్లాంగిని మొత్తం కూడా తిప్పి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ తో వీడియోస్ అన్ని కూడా కంప్లీట్ చేసేస్తాను. రేపు నెక్స్ట్ వీడియోలో మిగిలిన అన్ని కూడా అన్ని రోజులు ఎలా ఎంజాయ్ చేసాం అనేది పెట్టేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది గుర్తుపెట్టి అయితే ఫోటోలు అయితే దిగారు. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం మనం. సో ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇలా 4 వీడియోస్ అయితే చేయగలను. వీడియో లైక్ చేసి అండ్ కామెంట్ సెక్షన్ లో మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో ఆ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో అడగండి, డైరెక్ట్ గా మాట్లాడవండి. ఇన్స్టాగ్రామ్ లో భానుమాస్ నా పేజ్, దాన్ని ఫాలో అవ్వండి, అక్కడ మెసేజ్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ అయితే ఇస్తాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ భానుమాస్.